సాయన రాధా సాయన రాధా ఓ మనస సాయన రాధా సాయన రాధా. ఓం శ్రీ సాయిరామ్. అహం సత్య బోధక అహం సత్య బోధకలో నేటి విశిష్ట వక్త శ్రీ ధారా లక్ష్మీనారాయణమూర్తి గారు. వారు మనందరికీ సుపరిచితులే. మన అహం సత్యబోధిక తరపున హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు శ్రీ ధారా లక్ష్మీనారాయణమూర్తి గారి గురించి పరిచయ వాక్యాలు తెలుసుకుందాం. ఈయన పేరు శ్రీ ధారా లక్ష్మీనారాయణమూర్తి గారు. తల్లిదండ్రులు బ్రహ్మశ్రీ రామచంద్రయ్య గారు, శ్రీమతి పద్మావతి గారు. 15/5/1970 జన్మించారు. ఈయన నివాసం వేమవరం, భట్టిప్రోలు మండలం, బాపట్ల జిల్లా. ఈయన ధర్మపత్ని శ్రీమతి ధారా గిరిజ గారు. ఈయన డిగ్రీ బీకామ్. వృత్తి పౌరోహిత్యం, శుభకార్య విధులు, శ్రీ రుక్మాబాయి సహిత పాండురంగ స్వామి వారి దేవాలయం, వేమవరం ఆలయ అర్చకులు. ప్రవృత్తి సాయి పథంలో 2003 ప్రవేశించారు. పెదలంక సమితి పరిధిలో వేమవరం భజన మండలి కన్వీనర్గా 2003 నుండి 2020 వరకు చేశారు. రేపల్లి డివిజన్ యూత్ కోఆర్డినేటర్గా 2004 నుండి 2010 వరకు చేశారు. భార్యాభర్తలిద్దరూ బాల వికాస్ గురువులే. జన్మ, విద్య, ఉపాధి, సంస్కార ప్రదాత తండ్రి గారే. 2009లో శ్రీ ఎంఎస్ ప్రకాశరావు గారి ప్రేరణతో స్వామి సన్నిధిలో భజన పాట పాడారు. 2011 స్వామివారి మహాభి నిష్క్రమణ సమయాన ప్రశాంతి సేవల్లో స్వామి అంబులెన్స్ ప్రక్కన ఉండే సేవించిన భాగ్యశాలి మూర్తి గారు. గ్రామ సేవక్గా గ్రామ మౌలిక భౌతిక వనరుల కల్పన, సేవ, ఆధ్యాత్మిక ఉన్నతిలో ప్రజలకు, ప్రభుత్వమునకు వారధిగా ఉండటం వీరి నూతన విధి. ఇప్పుడు ధారా లక్ష్మీనారాయణమూర్తి గారిని చక్కని ఆధ్యాత్మిక తత్సంగమును ఇవ్వవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. సచ్చిదానంద స్వరూప, ప్రేమస్వరూప, ప్రేమావతారి, మహాపరిపూర్ణావతారి శ్రీ 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 సత్యసాయీశ్వరుని పాదారవిందములకు శిరస్సు వంచి శరణ వేడుతూ అహం సత్యబోధక వ్యవస్థాపకులైనటువంటి శ్రీ లక్ష్మీనారాయణ నాన్నగారికి, శ్రీమతి వరలక్ష్మి అమ్మగారికి హృదయపూర్వక ప్రణామములు అర్పిస్తూ అహం సత్యబోధక సమూహ సాయి కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్సులు తెలుపుకుంటూ భగవానుని అనుగ్రహంతో భగవానుని పాదముల చెంత ఉంచబడినటువంటి విశేషమైనటువంటి ఈరోజు సత్సంగాన్ని స్వామివారి ప్రేరణతోనే అనుగ్రహంతోనే ప్రారంభించుటకు ఒక చక్కని చూర్ణిక పుష్పాన్ని స్వామి పాదముల చెంత ఉంచుతూ ఓం స్వస్తి స్త్రీమధికలాండ కోటి బ్రహ్మాండ నాయకానాం నిఖిల జగదాధార సృష్టి స్థితి సంహార తిరోభావ అనుభవ పంచకృత్య పరాయణానాం వేదోత్తరణార్థం ధర్మోత్తరణార్థం చ చిత్రావతీ తీరే అతి సౌమ్య పుట్టపర్తి క్షేత్రే కృతావతారాణాం ఉరగసేనానాం పన్నగ విభూషితానాం కాషాయాంబర కపోల పలక జటామటుకుట మండితానాం అభయహస్త ప్రదాయినాం
సాధుమానస శోభితానాం సర్వమత ఐక్య స్వరూపిణీనాం ప్రేమాభివర్షణానాం ప్రియవచనానాం సకల ప్రాణిషు స్నేహ ప్రేమ ప్రబోధకానాం మానవ సేవా ఏవ మాధవ సేవా ఇది ప్రబోధకానాం అర్థినాం అపేక్షితార్థదాయినాం సకల జీవానాం జీవనాధారభూత విద్యా వైద్య అన్న జలాది జీవికా పదాతృణాం ప్రేమ భరిత సేవా సంకల్పిత మార్గ ప్రదర్శకానాం తద్వారా సర్వభూతేషు ఆత్మభావ ప్రబోధకానాం సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసాఖ్య సన్మార్గ ప్రతిష్టాపకానాం పుట్టపర్తి భువన చక్రవర్తి శ్రీ 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 సత్య సాయీశ్వరాణాం చరణ కమలయో సప్రేమ పూర్వక నమస్కారాన్ సమర్పయామః. ఓం తత్సత్. ఈ రోజున స్వామివారు కరిష్యే వచనం తవ. అసలు మనకి ఈ యొక్క ప్రశాంతి అనేటువంటి పదం గురించి తెలుసుకుందామండి. ముందు ప్రశాంతి అన్న పదము చాలా మంది మనం అనుకుంటూ ఉంటాం, ఎరుగని వారు కూడా ఇది వెన్నెముక వంటిదని, సాధనకు శ్వాస వంటిది అని ఒక్కొక్కరం ఒక్కొక్క విధంగా అర్థం తీసుకుని లౌకిక సంబంధమైన కార్యాలు అభీష్టాలు నెరవేరిన అదే శాంతి అనుకుంటూ ఉంటాము, తలుస్తూ ఉంటాం. అది కూడా నిజ శాంతి కాదు, క్షణశాంతి మాత్రమే. ప్రశాంతి అంటే ఏమిటి? అంటే వికసింప చేయటం. శాంతి అంటే కామక్రోధ రాహిత్యము. ఈ కామక్రోధ రాహిత్యమును వికసింప చేయటమే ప్రశాంతి అనేటువంటి అర్థాన్ని స్వామివారు చెప్పారు. ఈ విధంగా మనం ప్రశాంతి గురించి భావిస్తూ ఈ సృష్టిలో చీమ, దోమ, క్రిమికీటకాదులు, పశుపక్షాదులు, ఈ మానవుడు, ఇవన్నీ కలిపి 84 లక్షల రకాలైనటువంటి జీవరాశులు ఉన్నాయి అని చెప్పబడుతున్నాయి. మనకి మానవునికి వీటన్నిటిలో అత్యుత్తమ స్థానం అంటే మనకి ఇవ్వబడిందని శాస్త్రాలు కూడా ఘోషిస్తూ ఉన్నాయి. అంటే మనం అనుకుంటూ ఉంటాం, జంతువున నరజన్మ దుర్లభమని. తరచూ వినే శాస్త్రవాక్యం మనకి తెలుసున్నా కూడా అది మనకి ఉన్నత స్థానంగా తెలియజేస్తున్నది. అసలు అంతటి ఉన్నత స్థానం మానవునికి లభించడానికి గల ప్రధాన కారణం అంటే ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోగలిగి చెడుని విసర్జించి మంచిని స్వీకరించి ఉత్తమ స్థితికి వెళ్ళగలిగే విచక్షణ జ్ఞానం కేవలం ఈ మానవునికి మాత్రమే ఇవ్వబడటం. మనం వైజ్ఞానిక పరంగా చూసినా కూడా గాలిని కానీ, నీటిని, అంతరిక్షాన్ని అన్నిటినీ కూడా తన ఆధీనంలో ఉంచుకున్న మానవుడే అన్ని జీవరాశుల్లో కూడా ఉత్తమమైన వాడు అంతకు ఏమాత్రం కూడా సందేహించాల్సిన అవసరం లేదు. మరి మానవుడు అటువంటి ఉన్నతమైన భావాలతో, ఉత్తమమైన ప్రవర్తనతో జీవితాన్ని గడపగలుగుతున్నాడా అని ప్రశ్నించుకుంటే, అసలు చూసుకుంటూ ఉంటే ఆ సకల సౌకర్యాలు, ధనము, విజ్ఞానం ఉన్ననూ కూడా అసలు శాంతిని అనుభవిస్తున్నాడా? ఏసీ రూముల్లో, ఆ టేకువుడ్ మంచాలు, డల్ల పరుపుల్లో పడుకోగలిగినా కూడా ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నాడా? అంతరిక్షంలోకి ప్రయాణించడానికి రాకెట్లు, జట్లు కనుగొన్నటువంటి మానవుడు ఏనాడైనా సరే తన హృదయాంతరంలోకి 1 ఇంచు మాత్రమైనా ప్రవేశించడానికి ప్రయత్నించాడా? అసలు ఈ మానవుడు జీవితంలో ఏ విధంగా ప్రవర్తించాలి, అసలు జీవిత లక్ష్యం ఏమిటి, దానిని చేరడానికి మార్గం ఏమిటి, ఈ విషయాలు ఎంతమందికి తెలుస్తున్నాయి? ఉదాహరణకు చెప్పుకుంటే, ఒక పెన్ను ఉందండి, ఎందుకు తయారు చేయబడినా మనం అడుగుతుంటే వెంటనే జవాబు చెప్తారు, వ్రాయడానికి అని. ఒక కారు ఉంది, ఎందుకు తయారు చేయటం అంటే ప్రయాణ సౌకర్యానికని. ఈ మానవుడిచే తయారు చేయబడినటువంటి ఈ ఒక పెన్ను, ఒక కారు 1 లక్ష్యంతో తయారు చేయబడినప్పుడు భగవంతుడు తన సృష్టిలో అత్యున్నతమైన స్థానం కల్పిస్తూ సృష్టించినటువంటి మానవునికి లక్ష్యం అంటూ ఒకటి ఉండే తీరాలి కదా. అదేంటో తెలియకపోవడం, తెలుసుకోవాలని ప్రయత్నించకపోవడం ఎంతటి అవివేకమో ఒక ఉదాహరణ ద్వారా మనం చెప్పుకుందామండి. అదేమిటంటే,
ఇవన్నీ కూడా మనం అన్ని కూడా తెలుసుకునే విషయాలు ఒకసారి మననం చేసుకోవడం జరుగుతున్నదండి. ఒక వ్యక్తి ఒక బస్ స్టాండ్ లో కూర్చున్నాడండి, అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఎన్నో బస్సులు వస్తున్నాయి, వెళుతూ ఉన్నాయి. ఆ వ్యక్తి ఏ బస్సు కూడా ఎక్కటం లేదు. ఇదంతా గమనించినట్టు అక్కడ ఉన్నటువంటి కంట్రోల్ ఏదో ఒక సహాయం చేద్దాము అని చెప్పి ఆ వ్యక్తిని పిలిచి, ఏమండి ఎక్కడికి వెళ్ళాలండి అని అడిగాడు. ఆ వ్యక్తి ఏం చేశాడు, నాకు తెలియదు అని చెప్పాడు. సరే ఆశ్చర్యపడి తేరుకున్న తర్వాత మళ్ళీ ఆ కంట్రోల్ అడిగట, ఏ పని మీద వచ్చారండి అని అడిగాడు. మళ్ళీ ఏం చేశాడు ఆయన, నాకు తెలియదు అని సమాధానం ఇచ్చాడు. కంట్రోలర్ మళ్ళీ అడుగుతున్నాడు, మీరు ఎక్కడి నుండి వచ్చారండి అని అడగగా ఆ వ్యక్తి నాకు తెలియదు అని సమాధానం చెప్పి తిరిగి ఆ బస్ స్టాండ్ లో అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. అటువంటి స్థితిని మనం ఏమనాలో నిర్ణయించుకుంటే మనం అనుకునేది అంటే ఏదో పిచ్చివాడు ప్రయోజనం లేనివాడు అంటాం. అది కరెక్టే కదా. మరి శాస్త్రాలన్నీ కూడా మనల్ని ప్రశ్నిస్తున్నాయి. ఋషులు మనల్ని ప్రశ్నిస్తున్నారు. అసలు మానవ జీవితాన్ని గడుపుతున్నారు కదా, ఈ జీవితం తర్వాత ఎక్కడికి వెళతారు? ఇప్పుడు మనకి స్వామివారి శత జయంతి ఉత్సవాల్లో ఉండేటువంటి అనుగ్రహం లభించింది. ఎన్నో విషయాలు అవగతం చేసుకుంటూ ఉంటాం. ఎన్నో అనుగ్రహాలు ఇస్తూ ఉన్నారు. ఇన్ని 100 సంవత్సరాల్లో స్వామి ఇచ్చిన అనుగ్రహాలు ప్రతి ఒక్కరూ అనుభవిస్తూనే ఉన్నాం. అసలు ఈ జీవితానికి గమ్యం ఏమిటి? అసలు ఎక్కడికి వెళ్ళాలి? సరైన సమాధానం ఎవరికైనా తెలిసా అంటే, వెళ్ళిన వారు ఎవరైనా అడ్రస్ పంపించారా? కనీసం ఫోన్ అయినా చేశారా? ఎందుకోసం ఈ మానవ జన్మ? మానవ జీవిత లక్ష్యం ఏమిటని శాస్త్రాలు ప్రశ్నిస్తున్నాయి. సరైన సమాధానం ఎవరికైనా తెలుసా అంటే, పోని ఎక్కడి నుండి ఈ భూమి మీదకి వచ్చారు ఎవరికైనా తెలుసా? తల్లి గర్భం నుండి అంటారేమో, అంతకు పూర్వం ఎక్కడున్నారు? అసలు స్వస్థానం ఏమిటని ప్రశ్నిస్తే మనం అందరం కూడా తెల్లమొహం వేయాల్సిందే కదా. మనం ఇంతకు ముందు మనం ఉదాహరణలు చెప్పుకునే విధంగా మరి ఈ సమాధానాలు ఏ విధంగా వస్తుందో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తెలుసుకోవడానికి ప్రయత్నించాల్సిన అవసరం ఉంది. ప్రతిరోజు కూడా బిజీగా తిరుగుతూనే ఉన్నాం. మనం పనిపాటలందే మీ బ్రతుకంత తెల్లారే, ఇది జీవితమని ఎంచినారా, 3 పూటల యందు భుజించి తృప్తిగా, ఇది జీవితమని ఎంచినారా. అసలు ఏ పద్ధతిలో అయినా సరే మనం ధనం సంపాదించడం కోసం ఎక్కువ తాపత్రయపడుతూ ఉంటాం. అదే ముఖ్యం కూడా అనుకుంటూ ఉంటాం. దీనికోసం ఏవో తిప్పలు పడుతూ ఉంటాం. ఏదైనా సరే చేయాల్సిందే కదా ధనాన్ని సంపాదించని చెప్పేసి. పోనీ ఈ ధనం సంపాదించిన తర్వాత మనం పూర్తిగా శాంతంగా ఉండగలుగుతున్నామా? పోనీ ఈ ధనం ఏమైనా శాశ్వతంగా మన దగ్గర ఉంటుందా? పోనీ మనం భూమిపైకి వచ్చిన తర్వాత ఈ ధనాన్ని ఏమైనా తీసుకుని వచ్చామా? పోనీ వెళ్ళేటప్పుడు ఏమైనా తీసుకువెళ్తామా? ఏదీ లేదు. అయితే ధనం కావాల్సిందే మనకి. కానీ మనం దీన్ని న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా సంపాదించాలి. ఏ విధంగా మనం సంపాదించినా కూడా స్వామి చెప్తూ ఉంటారు, ధనమును కాలి బూటుతో పోలుస్తారు స్వామివారు. అంటే కాలికి వేసుకునే బూటు బాగా టైట్ గా ఉంటే చాలా కష్టంగా ఉంటుంది. చాలా లూజ్ గా ఉంటే నడవడానికి కూడా వీలు పడదు. కాలి సైజుకు తగ్గట్టుగా ఉండాలి. అదేవిధంగా ఈ ధనం మన యొక్క లౌకిక స్థితిని బట్టి మన కనీస అవసరాలను తీర్చుటకు సరిపడేలా ఉండాలంటున్నారు. ఒకటి ఏంటంటే, ఒక 75 సంవత్సరాల వ్యక్తి చనిపోయాడు అనుకుందాం. అతని మృతదేహాన్ని, ఆ పార్థివ దేహాన్ని అతని ఇంటిలో ఉంచి దగ్గర బంధువులు కూడా అయ్యో పోయినావా నాన్న అని ఒకరు, పోయినావా తాత అని మరొకరు ఏడుస్తూ ఉండడం మనం సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం. దేహమే ఆ వ్యక్తి అయితే దేహం అక్కడే ఉంది కదా. కనుక దేహము ఆ వ్యక్తి యొక్క నిజస్వరూపం మాత్రం కాదు. పైగా ఈ దేహము శాశ్వతముగా కాదు కదా. అది కూడా తెలుస్తోంది కదా మనకి. అంటే ఈ దేహమే మన నిజస్వరూపం అని అనుకోవడం అనగా ఈ దేహాభిమానమే సమస్త దుఃఖములకు మూల కారణము. దేహం మన నిజస్వరూపం కాదని మనకు అర్థమయ్యేలా భగవాన్లు ఎంతో అద్భుతంగా చక్కగా విషయించారు. ఆ ఉదాహరణ ఏమిటంటే, నా షర్టు అంటున్నావు, షర్టు నీదే, నీవు షర్టు కాదు కదా. నా పెన్ను అంటున్నావు, పెన్ను నీదే, నీవు పెన్ను కాదు కదా. నా చెయ్యి అంటున్నావు, చెయ్యి నీదే, కానీ నీవు చెయ్యి కాదు కదా. అలాగే నా దేహము, నా మనసు, నా బుద్ధి, నా ప్రాణం అంటున్నప్పుడు నీవు దేహము కాదు, మనసు కాదు, బుద్ధి కాదు, ప్రాణము కాదు అని ముందుగా తెలుసుకోవాలి. ఏదో ఒక చైతన్య తత్వము, ఒక దివ్య తత్వము సాక్షిభూతమై మనలో ఉంటూ ఉన్నది. కావుననే ఈ దేహము, ఈ మనసు తమ కర్తవ్యాలను నిర్వహించగలుగుతున్నాయి.
నిన్న మనం తెలుసుకోవడం జరిగింది రుద్రపారాయణలో. అమ్మ అద్భుతమైన మాతృమూర్తి ఒక మాట చెప్పారు, గుర్తొస్తూ ఉంటుంది ఆ మాట. మనసు ఉంటుంది నాకు, దేహం ఉండదు. ఈ మనసులోనే కంప్యూటర్ లాగా దాంట్లో ఒక చిప్ ఉంటుంది, ఆ చిప్పులో నిక్షిప్తం ఉంటాయండి, నేను ఆ విధంగా చెప్తాను, రాసుకోను అని చెప్పారు అమ్మ. ఎంత అద్భుతమైన విషయం అండి, ఎంత ఆనందకరమైన విషయం అండి. ఆవిడ స్థితి అమ్మ మన సభ్యురాలే. నాకు అనిపించింది నిజంగా అటువంటి మాతృమూర్తులు ఉన్నటువంటి ఈ యొక్క భూమిపై భగవంతుడు ఎంతో మంది ఆత్మీయతలు పంచుతూ ఆవిడ నిర్విరామ సాయి రామ నామ శ్రామికులు నిరంతరము కూడా ఆవిడ చేస్తూ ఉంటారు, నాకు గుర్తుకొస్తూనే ఉంటాయి. అదేవిధంగా మరి ఈ మనస్సుని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మన నిజస్వరూపం అది శాశ్వతము, నిత్యము, సత్యము కూడా. దానినే ఆత్మ అని, లేక భగవత్ తత్వం అని, లేక జ్యోతిస్వరం అని, లేక ఒక చైతన్యం అని, లేక బ్రహ్మ అని, లేక ఏదో ఒక సూపర్ కాన్షియస్ అని మనం వివిధమైనటువంటి పేర్లతో పిలుస్తూ ఉంటాం. అసలు ఈ జీవిత లక్ష్యాన్ని సాధించడానికి శాస్త్రాల్లో కర్మయోగము, భక్తి యోగము, రాజయోగము, జ్ఞానయోగం అని 4 యోగాలు సూచించబడ్డాయి. ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి పోస్ట్ మ్యాన్ వరకు తమ యొక్క కర్తవ్యాలను భగవంతుడు తమకు ఇచ్చిన అవకాశంగా భావించి భగవంతుని సంతోషపరచుడుగా అన్నట్లు విధులు నిర్వహించడం, వ్యక్తిగతమైనటువంటి జీవితంలో కూడా ఒక తండ్రిగా, ఒక కుమారుడిగా, ఒక అన్నగా, లేక ఒక తమ్ముడిగా తనకి ఇవ్వబడినటువంటి బాధ్యతలను కూడా భగవత్ ప్రీత్యర్థం నిర్వర్తించడమే కర్మయోగం. తాను ఆరాధిస్తున్న భగవంతుడు తనలోను కనపడుతున్న ప్రతి వ్యక్తిలోను ఈ యొక్క సకల చరాచర సృష్టిలోనూ ఉన్నాడన్న భావనతో అంతటా ఇష్ట దైవాన్ని దర్శించుకోగలగడానికి చేసే సాధనే భక్తి యోగం. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అనబడు అష్టాంగ యోగాల ద్వారా ఈ జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకున్నటకు దోహదపడే మార్గమే రాజయోగం. నిత్య అనిత్య విచారణ ద్వారా సత్ అసత్ వివేకము ద్వారా నేతి నేతి అనగా ఇది కాదు, ఇది కాదు, ఇది మాత్రమే కాదు, ఇది మాత్రమే కాదు అని చేయకూడని పనులన్నింటినీ కూడా వదిలివేసి చేయవలసిన పనులు మాత్రమే చేస్తూ జీవిత లక్ష్యం నెరవేర్చుకునేటువంటి సాధనే ఈ యొక్క జ్ఞానయోగము. అదేవిధంగా స్వామి చెప్తూ ఉంటారు, పశ్చన్న పిచన పశ్యతి మూఢ అన్నారు. అనగా భగవంతుని చూస్తూ, అనుభవిస్తూ, ఆనందిస్తూ భగవంతుని చూడాలని భ్రమిస్తున్నాడు వీడు మూఢుడు కాక మరేమిటి? చూసేదంతా, అనుభవించేదంతా, ఆనందించేదంతా భగవత్ స్వరూపము కాదా? భగవత్ స్వరూపం అంటే ప్రత్యేకమైనది ఎక్కడ ఉన్నది? ఆనందమే భగవత్ స్వరూపం, దృశ్యమే భగవత్ స్వరూపం, జగత్తే భగవత్ స్వరూపం. కనుకనే పశ్చన్న పిచన పశ్యతి మూఢో అన్నారు. ఇదే విధంగా కర్మను ఆచరిస్తూ నేను కర్మను ఆచరించడం లేదని అనుకుంటున్నాడు, భగవంతుని చూస్తూ నేను భగవంతుని చూడాలని భ్రమిస్తున్నాడు. దీనికి 3 విధాలైన కారణాలు ఉన్నాయి. మల, విక్షేప, ఆవరణాలు. ఇవన్నీ మనం తెలుసుకున్నవే. అయినా ఒక్కసారి మననం చేసుకుంటూ స్వామి చెప్పిన విషయాల్ని ఈ యొక్క శతాబ్ది ఉత్సవాలలో భాగంగా, మలం అంటే అద్దం పైన కప్పని దుమ్మును మనం తుడిచినప్పుడే పోతుంది, కానీ తొడవకపోతే పోదు కదా. మన పరిశుద్ధమైన హృదయమందు లోక సంబంధమైన త్రిగుణాత్మకమైన జగత్తత్వాలు ఆచరించి ఉన్నాయి, ఆవరించి ఉంటున్నాయి. ఈ త్రిగుణాత్మకమైన జగత్తత్వాలు ఆవరించినటువంటి స్థితిలో దానిని ప్రయత్న రూపంతో తుడిచినప్పుడే పోతుంది. కానీ మనం ఏం చేస్తున్నాం? తుడుచుటకు బదులు ఆ మలమును మరింత అధికంగా చేర్చుకుంటున్నాం. కనుక నిత్య సత్యమై ప్రకాశించే ఈ ఆత్మతత్వం మనకు అగోచరంగా ఉంటుంది. ఇంకా విక్షేపము అంటే నిరంతరం చెలించేటటువంటిది. ఈ చెలించడం అంటే ఏమిటి? గుణముల యొక్క స్వభావము, రాగద్వేషముల యొక్క ప్రభావం మనసు పైన తిరిగి తద్వారా ప్రతి దాని యందు కూడా సందేహం. మానవ జీవితం అంతా కూడా కేవలం అనుమానాలతో నిండి ఉంటుంది. ఏది చేయాలని తలుచుకున్నప్పటికీ కూడా ఇది అవుతుందో కాదో, చేయగలను లేదో, అయ్యో పుట్టపర్తి వెళ్ళలేకపోయాను అంటం కాదు. అక్కడికి వెళ్ళి ఆ పాదాల దగ్గరికి నిలబడి, స్వామి పుట్టపర్తికి వెళ్ళదలుచుకున్నాను, మరి మీరు పంపించండి నన్ను, నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను మీ యొక్క సన్నిధానానికి రావాలి స్వామి, మీ సేవ చేసుకోవాలి అంటే కనుక
ఆయన చెయ్యని పరిస్థితి ఏమిటండి? ఎంతమందికి ఎన్ని అనుగ్రహాలు ఇచ్చారు స్వామివారు, ఎంత అనుగ్రహాలు ఇచ్చారు మనకి. ఈ ప్రేమతో మనం స్వామిని ప్రార్థిస్తే చేయించినటువంటిది ఏముంది? ఎన్నో వాహినులు ఇచ్చారు, ఎన్నో అనుగ్రహాలు ఇచ్చారు, ఎన్నో అద్భుతమైన కళాఖండాలు ఇచ్చారు మనకి. అటువంటి సంపదన మనకి ఇచ్చారు కదా. ఈ అనుమానాలు పెట్టుకోవడం అంటే ఈ యొక్క విక్షేపణ ఉంటుంది చూసారా. కారణం ఏమిటంటే సంపూర్ణ విశ్వాసము లేకపోవటమే దీనికి కారణం. సంపూర్ణమైన విశ్వాసం ఉంటే ఇట్టి సందేహాలకు అవకాశమే ఉండదు. కనుక మానవుడు ఈ యొక్క సందేహ నివృత్తమై కొన్ని విధములైన అభివృద్ధులను తనకు తానే ప్రోత్సహించుకుంటున్నాడు. మానవుడు తను తానే నమ్మలేని పరిస్థితి దిగజారిపోతున్నాడు. తన జేబులో ఉన్నటువంటి ధనాన్ని తాను విశ్వసించలేక నా జేబులో ఉంటే పోతుందేమో అనుకుంటాడు. నీ జేబులో పెట్టుకొని ఇంకొకరి జేబులో పెడుతున్నాడు. పోనీ అతని జేబులో పెట్టి అది భద్రంగా ఉంటుంది, ధైర్యంగా ఉంటాడా? లేదు. అంటే అతను తిరిగి ఇస్తాడో ఇవ్వడో అని మళ్ళీ సందేహం. కనుక ఈ మానవ జీవితమంతయు కూడా సందేహాల పుట్టగా తయారవుతుంది. ఈ సందేహాలు ఎప్పుడు కూడా పుట్ట లోపల రాగ ద్వేషములనే సర్పాలు ప్రవేశిస్తున్నాయి. కనుక మన జీవితం ఒక పుట్టగా తయారైపోయింది. ఆనందం ఎక్కడ ఉంటుందండి? నా భార్యకు 1 కోటి రూపాయలు పెట్టి ఒక చక్కటి నెక్లెస్ చేయిస్తే ఆ బహుదానందం, బ్రహ్మానందం. నా పిల్లవాడికి 1 కోటి రూపాయలు పెట్టి బిల్డింగ్ కట్టిస్తే బ్రహ్మానందం. మరి శాంతి ఎప్పుడు వస్తుంది? ఇవన్నీ నాతో వస్తాయా? రావు కదా. ఎవరు వస్తారు నాతో? భగవన్నామస్మరణ, నామ సంకీర్తన, ఇవన్నీ కూడా రాగద్వేషాలు. ఇప్పుడు ఉంటాయి, రేపు పోతాయి. మనం వెళ్ళేప్పుడు ఏమీ తీసుకెళ్ళలేం, వచ్చేప్పుడు ఏమీ తీసుకెళ్ళలేదు, వెళ్ళేప్పుడు ఏమీ తీసుకెళ్ళలేదు. కాబట్టి రాగద్వేషాలను ఎంతవరకు ఇస్తాడో భగవంతుడు అంతవరకు ఉంచాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా పుట్టపర్తి వెళ్ళినా కూడా నా మనవరాలు ఏం చేస్తుందో, నా మనవడు ఏం చేస్తున్నాడో, నా పిల్లవాడు ఏం చేస్తున్నాడో, ఎలా ఉన్నాడో ఆలోచిస్తే ఇవంతా కూడా మొత్తం కూడా మనకి పోయినట్లకే. కాబట్టి ఈ రేగద్వేషాలకు కారణము సందేహము. కనుక మానవుడు ఈ యొక్క గాఢమైన విశ్వాసాన్ని అభివృద్ధి పరుచుకోవాలి. దైవం పైన విశ్వాసం పెంచుకోవాలి. దైవం అంటే ఒక భయం ఉండాలంటారు, భక్తి కాదు. భగవంతుడు అయ్యో ఈ సేవ చెయ్యాలి అని మనం అనుకున్నప్పుడు భగవంతుని పాదములపై పెడతాము. భయం అంటే భక్తి కంటే భయం ఎక్కువ ఉండాలంటున్నారు పరమాత్మ చింత. అందులో సత్యసాయి భగవానుడు సామాన్య భగవానుడు సర్వదేవతాతీత స్వరూపులు, శివశక్తి స్వరూపులు ఆయన. ఎందుకంటే ఎన్నో దృష్టాంతాలు మనం చూస్తూ ఉన్నాం. ఆ దృష్టాంతాలను మనం తలుచుకున్నప్పుడు కూడా ప్రతిదీ కూడా మనకి అవగతం అవుతూ ఉన్నాయి. ప్రతి విషయంలో కూడా భగవంతుడి ఇచ్చిన అనుగ్రహం. మనకు వాంఛలు ఉండకూడదు అంటున్నారు, కోరికలు ఉండాలి. హద్దులేని కోరికలు ఉంటూ ఉంటాయి మనకి. అవన్నీ కూడా తృణప్రాయంగా తుంచి వేసుకున్నప్పుడు ఈ జన్మలో ఎట్టి పరిస్థితుల్లో కూడా భగవంతుని యొక్క అనుగ్రహం కోసం మనం మన జీవన గమ్యంలో ఆచరణ పెట్టేటువంటి విషయాలు చాలా ఉన్నాయి. ఇంకా మనం విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకుంటే దైవ విశ్వాసం అంటున్నారు. ఇంకా మూడోది వచ్చి ఆవరణం అన్నారు. ఏమిటి మనల్ని ఆవరించింది? కోరికలే మనల్ని ఆవరించాయి. మానవుడు ఈ కోరికల చేత కట్టబడి ఉంటున్నాడు. తన వెనక, కింద, పైన ఈ కోరికలన్నీ కూడా ఆవరించే ఉంటున్నాయి. ఏం చేసినా, ఏమి చూసినా, ఏమి చెప్పినా, ఏమి తలిచినా, ఏ విధమైన స్థితిలో ఉండినప్పటికీ కూడా ఈ వాంఛ అనేది ఉంది చూశారు, ఇది వదలట్లా. ఈ కోరికలు అనే దానిలో మానవుడు కట్టబడి ఉంటూ ఉన్నాడు. ధనవాంఛ, అధికార వాంఛ, ఆరోగ్య వాంఛ, కీర్తి వాంఛ, ఇంకా ఇంకా ఎన్నో ఈ వాంఛలంతా తిరుగుతూ ఉంటాయి. ఈ వాంఛలు దోషం కాదు, అంటే కోరికలు అనేవి దోషం కాదు, వాంఛలు ఉండాల్సిందే. కొంత హద్దు ఉంటుంది కదా. ఈ హద్దు లేని వాంఛలను చేతనే మానవుడు కట్టుబడిపోతున్నాడు. ఈ విధమైన వాంఛలు క్రమేణా కూడా తగ్గించుకోవటానికి ప్రయత్నం చేయాలి. అదే మనకి చెప్పారు సీలింగ్ అండ్ డెజైర్స్. చాలా గొప్ప విశేషం ఏంటంటే నిన్న మొన్న ఆదివారం నాడు మా పిల్లలు, బాల వికాస్ పిల్లలందరూ కూడా చక్కగా సంవత్సర కాలం పాటు ఏదైనా వాళ్ళు తీసుకొచ్చిన దాంట్లో వేసి మొదలు పెట్టారు. నాకు ఇవ్వద్దని చెప్తాను, ఎవరైనా వచ్చినా కూడా దాంట్లో వేసుకోండి, సీఓడి కింద ఉంటుంది, స్వామి మీకు చక్కటి అనుగ్రహం ఇస్తారు, మంచి అనుగ్రహం ఇస్తారు, మీ పరీక్షల్లో మంచిగా మార్కులు వస్తాయి, మీరు ఏదైతే మనసులో తక్కువ మార్కులు వస్తున్నాయి ఆ స్వామి దగ్గర పేపర్ రాసి పెట్టుకోండి అంటే దాంట్లో ఆ దిబ్బెంలో కూడా వేశారు పేపర్లు పిల్లలు. నాకు జలుబుగా ఉంది స్వామి తగ్గించవా, నాకు మార్కులు రావట్లేదు నాకు పెంచవా, ఎన్ని రాశారో దాంట్లో చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. నిజంగా స్వామి దగ్గర దండం పెట్టుకుని, స్వామి ఈ రోజు మీ సేవకు పంపించే అనుగ్రహం లభించేట్టుగా నన్ను కటాక్షించు పరమాత్మ,
ఈ రోజున మీ యొక్క ఆ మనీ బ్యాంకును ఓపెన్ చేస్తానని పర్మిషన్ తీసుకుని స్వామివారి దగ్గర అక్కడ పెడితే 2,737 రూపాయలు నా పిల్లలు, నా బంగారు తల్లులు దాచుకున్నటువంటి సొమ్మును స్వామి సేవకు వినియోగించడం ఈ జన్మలో ఏం పుణ్యం కావాలండి మాకు? అది తప్ప ఇంకేం కావాలి మాకు? ఇటువంటి అనుగ్రహం అంటే ఆ కోరికలను అదుపు చేయటం మనకు కావాలని చెప్పేసి నా పిల్లలు కూడా అటువంటి సహకారాలు ఆ సేవ చేస్తున్న అనుగ్రహం భగవంతుడు ప్రసాదించాడు. మానవుని బంధాలన్నీ కూడా ఈశ్వరత్రయాలు అంటారు. సర్వ కర్మలు కూడా నీవు ఆచరించు, ప్రాపంచిక సంబంధమైన సుఖాలు సర్వము నీవు అనుభవించు, కానీ ఈ సర్వకర్మల ఫలితము భగవంతుని తత్వమే అని మాత్రం గుర్తించాలిట. ఏ కర్మలు చేసినప్పటికీ కూడా భగవత్ ప్రీత్యర్థం అనుకోవాలి. భగవత్ ప్రీత్యర్థం. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్పుకోవాలండి. ప్రాంతం కాని ప్రాంతం, భాష రాని ప్రాంతం. ఆ యొక్క జబల్పూర్లో రోడ్డు పక్కన కారు ఆపి నాకు చాలా ఆనందం వేస్తోంది, చాలా అద్భుతమైన హృదయం రంజింపజేస్తున్న ఆ మాట చెప్పుకుంటూ ఉంటే కూడా, ఆ రోడ్డు పక్కన కారు ఆపి నాన్నగారు దిగేసి అక్కడ ఆకులు కుట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఒక 8, 9, 10 మందో ఉన్నారు సుమారుగా. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక కవరు డబ్బులు ఇస్తుంటే వాళ్ళ మొహంలో ఆనందం ఉంటుంది చూసారా? అది ఆనందం అంటే. నా భార్య ₹1,00,00,000 చేసిన ఆనందం రాదు, ఆ నెక్లెస్ చేయించిన. నా పిల్లవాడికి ₹1,00,00,000 ఇచ్చినా ఆనందం రాదు. ఎంత ఇచ్చినా తీసుకుంటారు వాళ్ళు. కానీ ఏంటంటే ఇటువంటి ఆనందం మళ్ళీ మళ్ళీ రాదు. అక్కడెక్కడో జబల్పూర్లో చేయాల్సిన అవసరం లేదు. కానీ అటువంటి అద్భుతమైన అనుగ్రహం స్వామి అక్కడ ఆపి వాళ్ళకి చేసేటువంటి ఆ క్రియని ఇచ్చారు చూసారా? అది ప్రేమ అంటే. అది ప్రేమ అంటే సహనం, దయ. ప్రేమ అంటే అసూయ, కపటం, ద్వేషం ఎంత మాత్రం కాదు. ప్రేమలో స్వార్థం కానీ, చంచలత్వం కానీ, అమర్యాద కానీ ఉండదు. ప్రేమలో దోషాల చిట్టా ఉండదు. ప్రేమకు చెడులో ఆనందం లభించదు. సత్యంలోనే సంతోషం కలుగుతుంది. ప్రేమ ఎన్నడూ కూడా విడిచిపెట్టదు. ప్రేమ విశ్వాసాన్ని, ఆశని కలిగిస్తుంది. ఈ ప్రేమయే శాశ్వతము. ఎంత చక్కగా చెప్పారండి స్వామి. ఇవన్నీ కూడా ఎన్నో అనుగ్రహాలు మనకి స్వామి ఇస్తున్నారు. అటువంటి అనుగ్రహం మధురమైన దైవత్వానికి మధురత్వం అందిస్తూ ఉంటుంది. దైవత్వానికి ఎప్పుడు దగ్గరగా ఉండాలంటూ ఉంటారు స్వామివారు. ఎల్లప్పుడూ ఎల్లవేళ కూడా నామస్మరణ చేసుకుంటూ ఉంటారు స్వామివారు. ఏ విధమైన నామం చెప్తావో అక్కడ నేను ఉంటాను అంటారు స్వామివారు. అదే విధంగా మనం చూడండి, ఏ భగవంతుని అనుగ్రహం కోసం మనం పర్వదిలా జరుపుకుంటూ ఉంటాం. ఏదైనా సరే స్వామివారికి తీపి పదార్థాలు కానివ్వండి, చక్కెర, పటిక బెల్లమో, అరటిపండు భగవంతుని నైవేద్యంగా పెడుతూ ఉంటారు. ఈ మధురమైన పదార్థాలు భగవంతునికి అర్థం చేయడంలో అంతరార్థం ఏమిటనుకుంటున్నారు? భగవంతుడు మధుర హృదయే తప్ప మరొక హృదయం కలిగినటువంటి వాడు కాదు అని అర్థం చేసుకోవాలి. కనుక భక్తి రసామృతంతో కూడినదిగా ఉంటూ ఉండాలి. వచనం మధురం, నయనం మధురం, హృదయం మధురం, మధురాధిపతే మధురం మధురం. మధురత్వం అనేది దివ్యత్వం మనకు ఒక చిహ్నం లాంటిది. కానీ ఈ మధురమైన దైవత్వానికి మధురత్వాన్ని అందించడానికి మానవుడు ఏమాత్రం సంసిద్ధంగా ఉండటం లేదు. పెట్టిన పటిక బెల్లం తిరిగి తానే భుజించడానికి ప్రయత్నిస్తాడు మానవుడు. ఇది స్వార్థం. స్వార్థమనందే ఈ పదార్థమును కూడా పరార్థం అనుభవిస్తూ వస్తున్నాడు. కనుక మానవుడు స్వార్థము లేకుండా పదార్థాన్ని చేపట్టడం లేదు. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క వరద బాధితులు ఏర్పడ్డారు ఇక్కడ. అట్టి స్థితిలో నాకు వారందరూ కూడా, సమూహ సభ్యులందరూ కూడా వారికి తోచినటువంటి ఆర్థిక చేయూతను అందించారు. అప్పటి నుంచి నాకు టెన్షన్ స్టార్ట్ అయింది, భయం స్టార్ట్ అయింది. భగవాన్, ఏమిటి తండ్రి, నన్నే ఎందుకు ఎంచుకున్నారు? ఈ డబ్బులేంటి స్వామి? నేనేం చేయను స్వామి? నాకు ఇంకా భయం స్టార్ట్ అయింది. ఎక్కడికి పోవాలి, ఎక్కడ చేయాలి, ఏం చేయాలి? వీళ్ళందరికీ కూడా నిస్వార్థమైనటువంటి సేవతో చేసినటువంటి ఆ భక్తిని ప్రసాదించు స్వామి అని చెప్పి స్వామి పాదాలను పెడితే ఆ యొక్క నీటిలో దిగి, ఆ తలలోతు నీటిలో దిగి వెళ్ళి ఒక చోటకు వెళితే అక్కడ అనుగ్రహించారు స్వామి. వీరందరూ నాకు డబ్బు పంపించాల్సిన అవసరం నాకేముంది? నన్ను నమ్మి ఎందుకు పంపిస్తున్నారు? భగవాన్, ఏమిటి ఈ విధంగా చేస్తున్నావు అని భగవాన్నే ప్రార్థించా నేను. వెళ్ళరా, నీకెందుకు? వాళ్ళు పంపించారనుకో, నువ్వు చక్కగా చెయ్యి ఆ సేవ, నువ్వు ఆ సేవకు ఎంచుకున్నా నేనని చెప్పేసి ఆ స్వామి చెప్పినట్లుగా భావిస్తూ ఎంతో హృదయంగా ఆర్తితో భగవంతుని ప్రసాదాన్ని వాళ్ళందరికీ అందిస్తుంటే వాళ్ళు తీసుకునే ప్రసాదం అమృతత్వమై వాళ్ళందరూ కూడా వాళ్ళ గృహాల్లో ఆనంద నిలయం, ఆనంద బాష్పదారులు కురిపిస్తూ ఉంటే ఎంతో అద్భుతంగా చేసినటువంటి క్రియలో నా చేత కూడా చక్కని సేవ చేసుకున్న పరమాత్మ, ఇంత పుణ్యాన్ని ఇచ్చావు పరమాత్మ అని ప్రార్థించినప్పుడు నేనేం చేయగలను స్వామి వారికి? అంతకంటే అనుగ్రహం ఎక్కడా ఉండదు కదా. అందుకనే భగవంతుణ్ణి మనం, ఆ పరమాత్మ చెప్తూ ఉన్నారు,
మనం హృదయపూర్వకంగా ప్రార్థించాలి. సగటు మనిషి తన మనస్సుతో మాత్రమే ప్రార్థిస్తాడు. దేవుని నుండి ప్రతిస్పందన పొందడానికి మనం హృదయం నుండి ప్రార్థించాలి. దేవుడు ప్రతిస్పందిస్తాడనే నమ్మకం ఉండాలి. చాలా మందికి ఈ విశ్వాసం లేక కనెక్ట్ అవ్వడంలో విఫలమవుతున్నారు. బహుమతులు దాటి వెళ్ళండి. బహుమతులు పంపుతూ ఉంటాడు దేవుడు, ఇవ్వకుండా ఉంటాడు ఆయన. కానీ వాటిని దాటి అతని కోసం వెతకాలి. దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని ఏర్పరచుకోండి. అప్పుడు ఆయన మనతోనే మాట్లాడతాడు. నాకు అనుభవం అది కూడా. ఎందుకంటే ఇవన్నీ అడుగుతూ ఉంటారు స్వామివారిని. స్వామి, అదిగో ఆ పిల్లలు దాచుకుని డబ్బులు తీస్తున్నాను, నాకు భయం. ఏమిటి స్వామి? ఇవన్నీ మరి పంపిస్తాను స్వామి. ఎస్, ప్రొసీడ్. వెంటనే అయిపోయింది. ఎవరిచ్చారు? ఆయనే ఇచ్చాడు కదా. అంటే మనం ఎట్లా ఉండాలంటే ఒక అల్లరి పిల్లలా ఉండాలట. దేవుడు మన తల్లి. పాప ఏడుస్తుంటే వంటగదిలో పనిచేస్తున్న అమ్మ వచ్చి ఒక బొమ్మ ఇస్తారు. పాప ఇంకా ఏడుస్తూ ఉంటే తల్లి కూడా తన పనిని వదిలి బిడ్డను తన చేతులకు తీసుకుంది. దేవుని బహుమతులు బొమ్మలు లాంటివి. మరియు మనం దానిని దాటి వెళ్ళాలి. ఒకసారి స్వామి పెద్ద డైమండ్ సృష్టించి ఇంటర్వ్యూ గదిలో ఉన్నటువంటి విద్యార్థులు దిగుతారు. ప్రతి విద్యార్థి కూడా వజ్రాన్ని చూస్తున్నాడు. స్వామి అన్నారు, అందరూ సృష్టిని చూస్తున్నారు, దాన్ని సృష్టించిన హస్తాన్ని కాదు. ఒకసారి స్వామివారు కొంతమంది భక్తులతో కలిసి కారులో కూడా ప్రయాణిస్తున్నారట. సాయంత్రం అయింది. మరియు స్వామి కారు ఆపమని అడిగారు. అందరూ బయటకు వచ్చారు. ఆకాశం రంగులతో అందంగా ఉంది. ఒక భక్తుడు స్వామితో, ఆకాశంలో ఎంత అందమైన పెయింటింగ్ అని చెప్పాడు. స్వామి ఒక చిరునవ్వు నవ్వి, అయితే మీరందరూ పెయింటర్ని ఎందుకు మర్చిపోతారు అన్నారు. అంటే ఎలా కనెక్ట్ అవ్వాలనే ప్రశ్నకు మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు ప్రదక్షిణ చేస్తున్నట్లు భావించండి. మరి మీరు ఏం చేసినా మీరు ఆయనకు సేవ చేస్తున్నట్లుగా భావించండి. ఆ విధంగా చేస్తున్నప్పుడు మనలో ఉన్నటువంటి నెగిటివ్ల వల్ల మనం కనెక్ట్ కావటానికి అభ్యంతరాలన్నీ కూడా పోతాయి. నెగిటివిటీ పోతుంది. స్వామి ఎప్పుడూ కూడా ఎస్ 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 అన్నారు. అంటే పాజిటివ్ పెంచుకోవాలంటున్నారు. అంటే సమస్య సృష్టితో కాదు, దృష్టితో అని స్వామి చెప్పారు స్వయంగా. ఈ విధంగా ఆ తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలంటున్నారు. చక్కటి అవగాహన పెంచుకోవాలంటున్నారు. మనం ఒక కొబ్బరికాయను తీసుకున్నాం అనుకోండి, దాంట్లో తీసుకుంటే ఆ స్థూల దేహము పీచు లాంటిది అంటారు, సూక్ష్మదేహం కేవలం చిప్ప లాంటిది అంటారు, కారణదేహమే కొబ్బరి వంటిది. ఎన్ని ఇచ్చారండి దాంట్లో? ఆ కొబ్బరికాయే ఆత్మస్వరూపము. అదే నిర్బలం నిశ్చలం ఆత్మ అనే కొబ్బరి నిమిత్తమై ఈ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయములనే చిప్పలను మనం కొంతవరకు కాపాడుకోవాల్సి వచ్చింది. దీనిపైన స్థూల దేహం అనే పీచును భద్రం చేసుకోవచ్చింది. కానీ దురదృష్టవశాత్తు చిప్ప పైన పీచు పైన మన దృష్టి పోతుంది, కానీ లోపల కొబ్బరి పైన మన దృష్టి పోవటం లేదు. మన ప్రాచీన సాంప్రదాయంలో కొబ్బరికాయ కొట్టడం అంటే ఏమిటి? దేహం పైన వైరాగ్యం, మనస్సు పైన ఒక విధమైన సాత్విక ప్రవర్తన, రెండింటి ద్వారానే ఆత్మ అనే పరిశుద్ధమును మనం పొందవచ్చును అనే గుర్తు చేతనే కొబ్బరికాయను మనం కొడుతున్నాం. ఆత్మస్థాయిని మనం చేరాలంటే మొట్టమొదట మనము విషయవాసలను అనే చిప్పను దూరం చేయాలి. ఆ చిప్పను మనం వేరు చేయడానికి పూర్వము త్రిగుణాత్మకమైన ప్రకృతి భావాన్ని మనం వేరు చేయాలి. వైరాగ్యం అనే దానికి మనం పూనుకోవాలి. వైరాగ్యం అంటే అన్ని వదిలిపెట్టేసి సన్యాసం అరణ్యానికి పారిపోవటం కాదు. అన్నింటి యందు కూడా ఈ దైవభావాన్ని భావించుకోవటమే మనం వైరాగ్యంగా భావించాలి. అంటే ఖాళీగా ఉండకుండా స్వామివారు చెప్తూ ఉంటారు. శివుడు ఇందాక వచ్చింది మనకి. ఏం చెప్తారు? పక్కన ఉండే ఆయన చెప్పారు, మన ఈ మధ్యలో తెలుసుకోవడం జరిగింది నేను కూడా. స్వామివారు ఆ సబ్బు అయిపోయిన తర్వాత ఆ చివర్లో చిన్న చిన్న ముక్కలు ఉంటాయి, అవన్నీ కూడా ఒక డబ్బాలో వేస్తున్నారు. స్వామి ఏమిటి ఇవన్నీ డబ్బాలో వేస్తున్నారంటే, ఇవి చక్కగా కొంత అయిపోయిన తర్వాత దాంట్లో నీళ్లు పోస్తే ఏదైనా చేతులు కడుక్కోవటానికి చక్కగా మనకు ఉపయోగపడతాయి కదా బంగారు, అందుకని నేను అవి దాచెట్టే పెడితే అవి కూడా వృధా కాకుండా చేస్తున్నారు. ఎంత అద్భుతమైన విషయం అండి. అందుకని నేను అవన్నీ కూడా దాచిపెడుతున్నా. అంటే మనం నీరు కానివ్వండి, గాలి కానివ్వండి, ఏదైనా సరే మన కాలాన్ని వృధా చేయకూడదు అంటారు స్వామి. ఉదయం లేచిన దగ్గర నుంచి ఎన్నో 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 అనుగ్రహాలు స్వామి ఇస్తున్నారు కదా మనకి. స్వామి కనీసం కొంచెమన్నా చేస్తే ఆయన తృప్తి పొందుతూ మనకున్నటువంటి మనోభిష్టాలను తృప్తి చేస్తూ మనల్ని బాగుపరిచి సన్మార్గంలో పయనించే విధంగా నేను ఉన్నాను, ప్రోత్సహిస్తాను, మీరు ఎందుకురా భయపడతారని స్వామి చెప్తున్నప్పుడు మనం చేసినందువల్ల అంటే మనకి సద్భావాలు అత్యవసరం.
మనలో ఉన్నటువంటి దోషాల నిర్మూలన కావించుకోవాలి అంటున్నారు స్వామి. దివ్యత్వమైన ఆత్మభావాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి. ఎవరిని మనం ద్వేషించకూడదు. అంటే ఎప్పుడు ఎప్పుడు భగవంతుడు ఇస్తాడో, ఎప్పుడు అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడో మనకు తెలియదు కదా. అందుకని మనం ఆ స్వామిని కలుస్తాం. స్వామిని మరువకురా సాయి బాబా దేవుడురా, భజనలో నీవు పాడిన గాని భక్తులు అందరూ పొగిడిన గాని, పాటల్లో ఛాన్సు పోయిన గాని స్వామిని మరువకురా సాయి బాబా దేవుడురా. సేవాదళమున చేరిన గాని సేవలు ఎన్నో చేసిన గాని, కార్పులు బ్యాడ్జులు లాగిన గాని కన్నీళ్లు నిన్ను కసిరిన గాని స్వామిని మరువకురా సాయి బాబా దేవుడురా. నీతిగా నీవు ఉన్నా గాని నీపై నిందలు మోపిన గాని, పరమ భక్తుడు అని పిలిచిన గాని పాపిష్టోడని పలికిన గాని స్వామిని మరువకురా సాయి బాబా దేవుడురా. ఉద్యోగములో ఉన్నా గాని ఊపిరాడకపోయిన గాని, ఆఫీసర్లు అరచిన గాని కంపెనీ భారం కరచిన గాని స్వామిని మరువకురా సాయి బాబా దేవుడురా. ఇంట్లో వారు అలిగిన గాని ఒంట్లో శక్తి ఉడిగిన గాని, ఫ్రెండులు లక్ష్యము చేసిన గాని మెండుగా దండలు వేసిన గాని స్వామిని మరువకురా సాయి బాబా దేవుడురా. బాబా నిన్ను చూచిన గాని బాగుగా నవ్విన గాని, ఇంటర్వ్యూ నీకు ఇచ్చిన గాని 20 ఎవలైను వచ్చిన గాని స్వామిని మరువకురా బాబా సాయిని మరువకురా బాబా సాయిని మరువకురా. ఈ విధంగా మనం ఆ గానామృతంతో ఆ భగవంతుణ్ణి మనం ఎన్నో విధాలుగా అర్చిస్తూ సేవిస్తూ ఉన్నప్పుడు ఎక్కడో భగవంతుడు అక్కడ ఆనందం ఉంటుంటారు. అంటే హృదయాన్ని ఆనందమయంగా మనం మార్చుకోవాలి. అదే స్వర్గం, ఇంకెక్కడ ఉండదు. తన సంతోషమే తన స్వర్గం, తన దుఃఖమే నరకం. స్వర్గ నరకాలు రెండూ కూడా ప్రత్యేకంగా లేవు. భగవంతుడు కాలస్వరూపుడు అన్నారు. ఏ విధంగా మనకి రేపు ఉగాది పర్వదినం కూడా వస్తుంది. ఉగాది అంటే కృతయుగ, త్రేతాయుగ, ద్వాపర యుగాలకు సంబంధించింది. ఏదో కొన్ని వేల సంవత్సరాల కిందట కృతయుగం పోయింది, ఆ తర్వాత కొన్ని వేల సంవత్సరాల కింద త్రేతాయుగం పోయింది అని అనుకుంటూ యుగాల కింద కాలం కింద మనం గడుపుతున్నాం. స్వామి చెప్తూ ఉన్నారు, ఏదో కొన్ని సంవత్సరాల కిందట వచ్చినట్టు కృత, త్రేత, ద్వాపర, కలియుగాలు వచ్చినాయి కాదు. ఇవన్నీ కేవలం మనం క్యాలెండర్లో వారాలు వస్తున్నట్లుగా ఈ యుగాలు కదులుతూనే ఉంటాయి. ఇప్పుడు ఈ కలియుగం పోతూనే తిరిగి కృతయుగం వస్తుంది. ఇది వేల సంవత్సరాలకు సంబంధించింది కాదు. జీవితం లోపల చక్కగా విచారిస్తే నిత్యము ఒక్క దినంలో 24 గంటల లోపల 4 యుగాలు మారిపోతున్నాయి. ఒకటేంటంటే తెల్లవారుజాము 4 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు కృతయుగం. మానవుడు ధర్మమును 4 పాదముల లోపల నడపటానికి తగిన శక్తి సామర్థ్యం కలిగి ఉంటుంది ఈ కాలం. ఇక రెండవది మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఇది త్రేతాయుగం. ఇక్కడ ధర్మము ఒక పాదము క్షీణించిపోతుంది, అనగా మానవ దేహంలో ఉండిన శక్తులు కొంత నశించిపోతాయి. అక్కడ 3 పాదములు మాత్రమే సంచరిస్తూ ఉంటాయి. ఇక మూడవ పాయింట్, సాయంకాలం 6 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు అది ద్వాపర యుగము. అప్పుడు 2 పాదాలతోనూ ఉంటుంది ధర్మం, అనగా శారీరక మానసిక సంబంధములైనదంతా చల్లబడి ప్రాణమయ విజ్ఞానమయ అనేటువంటివి 2 మాత్రమే అక్కడ సంచరిస్తూ ఉంటాయి. ఇక 4వ పాయింట్, రాత్రి 12 గంటల నుండి తెల్లవారు 4 గంటల వరకు కలియుగం. ఈ కలియుగంలో ఒక పాదం మాత్రమే ఉంటుంది. ఏమిటి ఆ ఒక్క పాదం? ధర్మం. అంటే మయమరచి గురకలు కొట్టుకుని నిద్రపోవటమే దాని ధర్మం. అంటే ఈ కృతయుగ యొక్క కాలము 18,32,000. త్రేతాయుగం యొక్క కాలం 14,68,000. ఈ ద్వాపర యుగం యొక్క కాలం 8,32,000. కలియుగం యొక్క కాలం 4,63,000. ఇవన్నీ కూడితే ఎంత అవుతుందో అది బ్రహ్మకు ఒక పగలని. ఇలాంటివన్నీ చేరినప్పుడు బ్రహ్మకు 100 సంవత్సరములు అన్నారు. కనుక ఈ విధంగా చూసుకుంటే మానవత్వం అర్థం చేసుకోవడానికి ఏమాత్రం వీలు కాదు. ఎవరు బ్రహ్మ? సోహమే బ్రహ్మ. ఈ బ్రహ్మ యొక్క వయస్సు అనాది, అనగా బ్రహ్మకు అనేక కోట్ల సంవత్సరాలు ఒక పగలు. ఈ విధంగా మనం ఆలోచిస్తే బ్రహ్మ అనాది కాక మరి ఏమిటి? కనుకనే బ్రహ్మ అనాది అని పేరు పెట్టారు. ఈనాటి సైన్స్లిస్ట్ కూడా
సైంటిస్టులు అందరూ కూడా ఎంతో ఏదో పెద్ద విజ్ఞానాలను బోధించిన వారని, విజ్ఞానాలను గుర్తించుకున్న వారమని ఈ అనాదికి ఒక కాలం నిర్ణయిస్తూ వస్తున్నారు. ఇప్పుడు అన్ని కోట్లు అంటుంటే ఎవరు ఎంచుకున్నవారు అవుతాము? దీనికంటే అనాది అని చెబితే ఎంత సులభంగా ఉంటుంది అంటే సైంటిస్టు ఈనాటి ప్రచార ప్రబోధలు. భగవంతుడు మనం కాలస్వరూపుడు కదా, భగవత్ స్వరూపుడు అని పేరు పెట్టుకున్నాం కదా. యుగములకు ఆదివాడు అంటే ఉగాది అనే పేరు దానివల్లే వచ్చిందిరా. యుగాదై నమః అని భగవంతునికి పేరు. కాలముతో కూడిన వాడు భగవంతుడు, కాలమునే ఆత్మగా విశ్వించిన వాడు భగవంతుడు. కనుకనే అతనిని కాలాత్మకాయ నమః అన్నారు. ఆ కాలమునే తన గర్భమును ధరించిన వాడు కనుకనే కాలగర్భుడు అని భగవంతునికి పేరు. కనుకనే కాల ప్రసన్నాయ నమః అన్నారు. అంటే కాలమనే తత్వము కాయమును మృంగివేస్తుంది, కానీ కాలమునే మృంగేటటువంటి వాడు భగవంతుడిని. కాయము మృంగేది కాలము, కాలము మృంగేవాడు భగవంతుడు. అందుకని చెప్తున్నారు స్వామివారు, భగవంతుని పేరుతో వచ్చేదే సంవత్సరాది పండుగ. కనుకనే కాలమంతా భగవంతుని యొక్క స్వరూపం. భగవంతుని యొక్క సహస్రనామాల్లో కూడా మనం చెప్తూ ఉంటాం, సంవత్సరాయ నమః అనే ఒక పేరుంది కదా. ఈ సహస్రనామం లోపల కాలాయ నమః, కాలదర్పదమనాయ నమః, కాలాతీతాయ నమః, కాలస్వరూపాయ నమః, ఇవన్నీ కూడా భగవంతుని యొక్క పేర్లే. కనుక ఈ సంవత్సరాది పండుగ అంటే పరమాత్మ పేరుతో వచ్చిన పండుగ. సంవత్సరంలో ఈ నష్టాలు, ఈ కష్టాలు, ఈ సుఖాలు జరుగుతున్న ఏమాత్రం భయపడని అవసరము లేదు. భగవంతుడే సంవత్సర రూపంలో దిగి వస్తున్నాడు. అందులో చెడ్డ జరిగేటువంటిది చెడ్డ జరగవచ్చు, చెడ్డ జరగవచ్చు, కానీ మంచి జరిగేటువంటిది మాత్రం మంచి జరగవచ్చును. శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై ధ్రువునికి ప్రహ్లాదునికి ఆనందాన్ని ఇస్తాడు, కానీ హిరణ్యకశిపుని భస్మాసురుని భస్మం చేస్తాడు. అక్కడ తన ఆనందాన్ని అందించింది ఆ విష్ణువే, ఇక్కడ భస్మం చేసింది కూడా ఆ విష్ణువే. కానీ వారి వారి గుణములను పరుచుకుని శిక్షలు రక్షలు జరుగుతూ ఉంటాయి. అంటే భగవంతుని ఎప్పుడూ కూడా మనం ఆరాధిస్తూ ప్రేమిస్తూ ఆ భగవన్ నామస్మరణతో మనం గనక భగవత్ చింతనతో మన జన్మ ధన్యత కావించుకుంటూ ఉంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా లేదు, కాదు, కుదరదు అనేటువంటి, అంటే మనకేం కావాలి, భగవంతుడికి భక్తునికి మధ్య ఉండేది ఏమిటి, అవినాభావ సంబంధం మనం అంటూ ఉంటాం. అంటే భగవంతుడికి భక్తుడు క్షుణ్ణంగా అర్థమైపోతాడు. మనకి స్వామి చూస్తూ ఉంటారుగా, ఒకే ఒక్క చూపుతో ఆయన చదివేస్తూ ఉంటారు. నన్ను తెరిచిన పుస్తకంలా ఇప్పుడు వచ్చిన చిక్కు భక్తుడికి అంటారు. అంటే దైవం ఉన్నాడంటూనే మళ్ళీ ఊగిసలాడే మనస్సు. అంటే అవతారమూర్తిని గుర్తించడం ఒక ఎత్తు, ఆపై భక్తి విశ్వాసాలు చెదిరిపోకుండా చూసుకోవడం మరో ఎత్తు. మళ్ళీ ఈ రెండు సమస్యల్లో చేయుతనిచ్చి దారి చూపించడం ఆ దేవదేవుని యొక్క బాధ్యతే అనుకోవడం ఒకటి. తప్పుతుందా మరి ఆ పరంధాముడికి? ఆ భోళాశంకరుడు సరేలే అంటూ మనకి అడుగుడా కూడా మనకి సందేహాల నివృత్తి చేస్తూ ఉంటాడు. ముందుగా మన జీవితంలో ఆ దైవానికి గల స్థానం అంటే ఆ దేవదేవుడు నిర్వహించే పాత్ర గల ప్రాముఖ్యత ఏమిటో మనం అర్థమయ్యేలా ప్రత్యక్ష దైవమే వివరిస్తున్నారు. అవేమిటంటే అతి సన్నిహితుడైన, అత్యంత ప్రియమైన, అత్యంత ప్రేమాస్పదుడైన, అత్యంత ఆసక్తి గల స్నేహితుడు, బంధువు, సహచరుడు భగవంతుడే అందరికీ. స్వామి చెప్తూ ఉన్నారు, ఎంతో చక్కగా అనుగ్రహాన్ని ఇస్తూ ఉన్నారు మనకి. అదేవిధంగా మన అంతరంగంలో కూడా పరమాత్మ కంటే సన్నిహితుడు ఎవరు మనకి? మనం ఎలా ఉన్నామో అలానే మనల్ని ఎవరైనా స్వీకరించగలరా? స్వామి తప్ప. స్వీకరిస్తారు కదా. మన వ్యక్తిగత విషయాల్లో, సమస్యల్లో ఎంత మందికి ఆసక్తి ఉంటుంది, ఏదో తప్పదని వింటారు తప్ప. అదే మనం గనక స్వామితో మొరపెట్టుకోండి, ఇక చాలు ఆపు అనకుండా ఓపిగ్గా వినేటువంటి ఏకైక శ్రోత ఆ పరమాత్మ శ్రీ 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 భగవాన్ సత్యసాయి బాబా వారు మాత్రమే. కష్ట సుఖాల్లో ఏ సాకులు చెప్పకుండా తోడుగా నిలిచే బంధువు కూడా ఆయనే. ఏనాడు చెయ్యి వేడిన సహచరుడు ఆయనే. ఆ భగవంతుడు తప్ప వేరొకరు లేరంటే లేరు, ఉండబోరు కూడా. దేవుడు ఉన్నాడు అని గట్టిగా నమ్మటంలో ఆనందం ఉంది, సందేహమే లేదు. కానీ ఆ దైవాన్ని కనులా దర్శించడం వల్ల మహదానందం మనం మాటల్లో వర్ణించగలమా? ఆ ఆనందాన్ని కోరుకొని భక్తుడు ఉంటాడా? అప్పుడప్పుడు ఆ దైవం దిగి వచ్చి మానవ రూపంలో దర్శన భాగ్యాన్ని అనుగిస్తాడు. కానీ ఎప్పుడు? ఆ ప్రశ్నకు అందరి జవాబు ఒకటే కదా, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. మరి తానే ఎందుకు దిగి వస్తాడు, అవతరిస్తాడు? ఉన్న చోటు నుండి పనులు జరగవా? వర్క్ ఫ్రం హోమ్ లాగా? దానికి సమాధానం సిద్ధంగా ఉంటుంది ఆ పరమాత్మ దగ్గర. నీళ్లలో మునిగిపోతున్న వాడిని రక్షించాలనుకున్నవాడు ఆ జలాశయంలోకి తానే దూకాలి.
పరమేశ్వరుడు మానవులందరికీ తాను అర్థం కావాలంటే ఇక్కడికి మానవ రూపంలోనే రావాలి. అది ఉన్నటువంటి సంగతి. అందుకని దైవం మానుష రూపేణ వస్తాడు. మనుషులు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు, తమకు అర్థమైనది వివరిస్తారు. ఈ విధంగా భగవంతుని ఎప్పుడు కూడా నాస్తికుల్ని, ఎంతమంది నాస్తికులను ఆస్తికులుగా చేశారు పరమాత్మ. మనం ఆ విషయాలన్నీ కూడా మనకి అవగతం అవుతూ ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా భగవన్నామస్మరణ తప్ప, అంటే ఇహపరం లేదు స్వామి, తారతమ్యం లేకుండా అందరిని అనుగ్రహించే కలియుగ పరబ్రహ్మ స్వరూపం శ్రీ సత్యసాయి భగవానుడు. కుల మత జాతి ప్రాంత వివక్ష ఎక్కడా కనిపించని ఏకైక మినీ ప్రపంచం ప్రశాంతి నిలయం. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. అయితే మనం మొన్న ఈ మధ్యలో కూడా ప్రశాంతి నిలయం వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి తిరుపతి వెళ్ళామండి. ఆనందం అంటే ఇందాక చెప్పుకోవడం, ప్రశాంతం అంటే ఎక్కడండి? తిరుపతి వెళ్తే తోసేస్తూ ఉన్నారు. వెళితే అక్కడికి వెళ్తే ఆ స్వామి దగ్గరికి వెళ్ళి పడ్డాం. అంతే, ఆ దర్శనం అయింది. ఈ దోపులేట్లే మన స్వామి భక్తులకి ఎట్టి పరిస్థితుల్లో కూడా అటువంటివి నచ్చవు కూడా, నాకైతే నచ్చలేదు. కానీ భగవంతుడి దగ్గరికి వెళ్ళా, ఆ సాక్షాత్ పరబ్రహ్మస్వరుడు సాయి వెంకటేశ్వర ఎక్కడున్నావు తండ్రి, తొందరగా దర్శనం ఇప్పించు స్వామి, మమ్మల్ని తోసేస్తున్నారు, ఆడలేదు మగాలేదు అందరినీ తోసేస్తున్నారు. ప్రశాంత నీళ్ళలో అట్లా తోపుడు ఉంటుందా? ఎంత ప్రశాంతంగా, ఎంత ఆనందంగా ప్రత్యక్ష పరమాత్మ ఇక్కడ ఉండగా ఎక్కడెక్కడో తిరుగుతావేంటరా అని చెప్పి నాకు బుద్ధిని కూడా ప్రసాదించారు స్వామివారు. అదేవిధంగా ఈ యొక్క దర్శనం మనస్సుకు, శరీరానికి శాంతి, దాంతి, కాంతి ప్రసాదించే ఏదోవంతమైన ఆరోగ్య సాధనా శిబిరం ఆ ప్రశాంతి నిలయం. సాయి ప్రత్యక్ష దర్శనం మన బుద్ధిని మరమ్మత్తు చేస్తే, ప్రస్తుత సమాధి దర్శనం మంచి మార్గ నిర్దేశం చేస్తున్నది. అటువంటి అద్భుతమైన అనుగ్రహం నాకు ఈ యొక్క వాహిని స్వాధ్యాయ మొదటి గ్రూపులో 5 వాహినీలు కూడా పూర్తయి పరీక్ష పాస్ అయ్యి ఎంతో అద్భుతమైన అనుగ్రహాన్ని ఆ యొక్క స్వామి పాదార విందముల చెంత ఆ సర్టిఫికెట్ ఇచ్చేటువంటి అనుగ్రహాన్ని, అదొక సర్టిఫికెట్ కాదు, గుర్తింపు కాదు, నువ్వు సేవ చేశావు వచ్చి తీసుకో అన్నారు పరమాత్మ. అదేదో గుర్తింపు లేదా సర్టిఫికెట్ కాదు. అది ఎంత అదృష్టం, ఎంత అనుగ్రహం ప్రసాదించారో. కోటి జన్మల పుణ్యం చేసుకుంటేనే అక్కడికి రప్పించారు. వందల మంది ఆ కార్యక్రమంలో పాల్గొనలేకపోయామని బాధపడి ఇప్పటికీ ఏడుస్తున్న వారు చాలా మంది ఉన్నారు. అటువంటి స్థితి భగవంతుడు నమ్మిన వారికి ఎట్టి పరిస్థితుల్లో కల్పిస్తా అంటూ నా యొక్క జీవితంలో జరిగిన విషయమే ఈ యొక్క వాకిలి స్వాధ్యాయ సర్టిఫికెట్ తీసుకునే అనుగ్రహం. అంటే పుట్టపర్తి పేరే సార్థక నామ రూపం. పుట్ట లేదా వల్మీకి అనే పేరుకు సాత్విక నామం శరీరం. భూమి మీద మట్టితో పైకి ఒక శిఖరంగా పెరుగుతుంది. భూమి లోపల చిన్న చిన్న సొరంగాలు ఏర్పడి చీమలు, పాములు, ఇతర చిన్న ప్రాణులకు ఆవాసం లేదు. మన శరీరంలో కూడా ఎన్నో సూక్ష్మ పోషకాలు, క్రిములకు, అంతరేంద్రియాలకు ఆవాసం కల్పించేందుకు పైన ఒక తొడుగు శరీరం, అదే పుట్ట. దానిలోని పోషణ శక్తి పరమాత్మ. అందరిలో ఆత్మస్వరూపంగా ఉన్న పరమాత్మ నివాసం పుట్టపర్తి. ఆనందం శాంతిమయం చేసి హృదయానికి శాంతి ప్రసాదించే హృదయవాసి నివాసం ప్రశాంతి నిలయం. శరీరమే పుట్టపర్తి, హృదయవాసే ప్రశాంతి నిలయవాసుడు. మనం చేసినటువంటి పూర్వపు పుణ్యకర్మలు లాక్కుని వచ్చి ఆ పుణ్యక్షేత్రాన్ని దర్శించేలా చేస్తాయి. స్వామికి మన కర్మబంధాలతో నిమిత్తం లేదు, వస్తే చాలు వారి అనుగ్రహం ప్రాప్తిస్తుంది. అట్లా వస్తూ ఉంటారు స్వామివారు. నేను ఒకసారి ఒక అనుభూతి కూడా పొందాను. స్వామి నా వైపు చూస్తే బాగుంటుంది, స్వామి నా వైపే రావాలి, నా వద్దకే రావాలి, నన్ను చూడాలి. ఎంత హృదయంగా ఉంటుంది. ఆ బంగారు తండ్రి నడిచి వస్తుంటే ఎంత ఆనందం పొందుతామండి, ఎంత సంతోషంగా ఉంటుంది. అటువంటి దివ్య తేజో తరంగాలు సచిదాన తేజోమూర్తి వస్తున్నప్పుడు ఆనంద తన్మయత్వంతో ఉప్పొంగిపోయి రోమ రోమాంచనమై, భగవాన్ చక్కటి దర్శనం ఇచ్చావో పరమాత్మ, ఇంతకంటే నాకేం కావాలి జన్మకి పరమాత్మ అని సాష్టాంగ ప్రణామాలు చేసుకుంటూ ఉంటాం. అటువంటి అనుభూతులు భగవంతుడు ఇచ్చాడు. ఎన్నో అనుగ్రహాలు ఇచ్చారు పరమాత్మ. ఇటువంటి ఏ విధమైన అనుగ్రహం అంటే ఆయన ఎన్నో విధాలుగా అందరినీ రక్షించాడు పరమాత్మ. మనకి కొండంత అండగా ఉన్నారు. మనం ఎందుకు ఉంటారు? ఆయనతో వ్యక్తిగత సంబంధాన్ని ఏర్పరచుకున్నప్పుడు. ఆయన మనతో మాట్లాడతారు కదా, అంటే మనం మాట్లాడాలి స్వామితో. ఈ రోజున తెల్లవారుసామున ఎంతో హృదయమైనటువంటి ఒక స్వప్నం వచ్చింది. ఏమిటి ఆ స్వప్నం? నిన్న కూడా నాన్నగారికి స్వప్నం వచ్చిందని చెప్పారు. ఆ స్వప్నం ఏమిటి? శ్రీరంగనాథ స్వామి కల్పించారు తెల్లవారుసామున. చూడండి ఎంత అద్భుతమైన క్రియ. ఆయనకు పూజ చేస్తున్నట్టు కనిపించారు. ఆ శ్రీరంగనాథ స్వామి పడుకున్నారు. ఆ చెయ్యి శిరస్సు కింద పెట్టుకున్నారు. ఆనంద తన్మయతో ఉప్పొంగిపోయాను. ఏమిటి స్వామి ఈ విధంగా కనిపించారు? నాతో పాటు ఇంకొక అర్చకుడు కూడా స్వామి కూడా పూజ చేస్తున్నాం ఇద్దరం కూడా స్వామి వారికి. ఇంతకంటే అనుగ్రహం ఎవరిస్తారండి? ఆ సాయి పరంధాముడు తప్ప నమ్ముకున్న వారికి కొండంత అండగా ఉంటే భగవంతుడు మన ఎదురుగా ఉండగా ఎక్కడెక్కడో ప్రాకులాడుతూ ఉంటాము. ఆయనే ఇచ్చారు దర్శనం.
ఇంత అనుగ్రహం దర్శనం ఏ క్రియ కోసం నన్ను సంకల్పింపదలిచారో ఆ పరమాత్మ, ఏ అదృష్టం కోసం, ఏ యొక్క అనుగ్రహం కోసం ఆ పరమ సంకల్పంతో ఆ స్వప్న దర్శనం ఇచ్చారో నాకు కూడా అవగతం అవటం లేదు. ఈ విధమైన అనుభూతి స్వప్నంలో స్వామివారు కనపడటం ఏమిటండి. ఆ తర్వాత నా పాండురంగ స్వామి వారికి చక్కగా ఆనందంగా ఈ యొక్క పాప విమోచన ఏకాదశి పర్వదినం రోజున ఆ సేవ చేసుకున్న అనుగ్రహాన్ని కూడా ప్రసాదించారు. ఇటువంటి అనుగ్రహం భగవంతుడు ఇచ్చారు. అందువల్లనే భూత భవిష్య వర్తమాన కాలాలు అన్నీ కూడా స్వామికి తెలుసు. స్వామి వచ్చాము అని అక్కడ మనం స్టాంప్ వేయించుకోకర్లా, ఆయనే పంపిస్తారు, ఆయనే రప్పిస్తారు. ఆయనే స్వామి నేను వెళ్ళదలుచుకున్నాను, నాకు భవబంధాలు ఉన్నాయి కదా అని ఒక నమస్కారం చేసుకుంటే, వైఫియర్ వెళ్ళరాలాయన, నేనుండగా భయం ఎందుకు నీకని స్వాయు భక్తులకు అభయమొసంగను అని చెప్పేసి మనకి చెప్తూ ఉంటాం కదా. అదే విధంగా మనం విగ్రహంగా రూపంలో కాకుండా, పటము రూపంలో కాకుండా భగవంతుడు అక్కడ కూర్చున్నారు, అక్కడే ఉన్నారు అనేటువంటి చక్కటి అనుగ్రహాన్ని అసలు బాబా గారి లీలల్ని ఎవరు గ్రహించగలరండి? భూత భవిష్య వర్తమానాలను ససిద్ధంగా తెలుసుకోగలడమే కాకుండా వాటికి తానే కారణభూతుడై తదనుగుణంగా మనల్ని నడిపించే ఆ సర్వశక్తివంతుడైన స్వామికి అసాధ్యం అంటూ ఉందా? ఆయనను పూర్తిగా అర్థం చేసుకోవాల శక్తి మనకుందా? భగవాన్ దారి పోతున్నటువంటి వారిని, తప్పు చేసే వారిని సంస్కరించి నీ వైపు మళ్లించుకోవడానికి నీవు ఎన్నుకునే మార్గాల ఆంతర్యం లోతు తెలుసుకోవడం ఎవరికి సాధ్యం? పరమాత్మ స్వామిని గురించి ఏమైనా పుస్తకాలు ఉన్నాయా అని చెప్పి ఒకసారి అడిగారు కదా. కానీ అడిగితే ఏమని చెప్పారు? స్వామిని గురించి తెలుసుకోవాలంటే చాలా కష్టం అన్నారు. స్వామి పుస్తకాల ద్వారా తెలియబడే వ్యక్తి కాదు అని కూడా చెప్పారు. ఈ విధంగా మనకి ఎన్నో తార్కాణాలు కనపడుతున్నాయి. భక్తులైతే ఇలా ఆలోచిస్తూ ఉంటారు. భక్తులు కాని వాళ్ళు కొందరు విమర్శిస్తుంటారు. అర్థం చేసుకోలేకపోయినా అపార్థం చేసుకోకూడదు కదా. నిజానికి అపార్థం చేసుకోవడానికి పెద్ద కారణం అంటూ ఏమీ ఉండదు. స్వామి స్వయంగా అన్న ఒక మాటలు మనం విందాం. అవతారమూర్తి జీవితంలో మీరు తప్పు పట్టే పరిస్థితి ఏనాటికి ఉండదు, ఉండకపోదు. అయినా తెలిసి తెలియక ఏదో వంకర మాట అన్నారనుకోండి, అది అన్నవారికి ప్రమాదకరమే సుమా. ఎలాగంటారా? ఆ స్వామి చెప్తున్నారు, అవతారమూర్తిని నిందించడం అంటే తన కంటిని తన వేలుతోనే పొడుచుకోవటం వంటిదే అంటారు పరమాత్మ. నమ్మిన వారికి సొమ్ము, నమ్మని వారికి దుమ్ము. నమ్మాలంటే కొంచెమైనా, ఇసుమంతైనా, చిటికడంతా, పిసరంతా ఎంతో కొంత భక్తి ఉండాలి. అర్థం చేసుకోవడం మహత్తర ప్రక్రియ. పూర్తి అవగాహన అయితే ఉండే ప్రశ్నే లేదు. స్వామివారు చెప్పినటువంటి ఒక చక్కని ఉదాహరణ చూడండి. జగద్గురువైనటువంటి శ్రీ ఆదిశంకరాచార్యుల వారు ఒకప్పుడు కాశీక్షేత్రానికి వెళ్ళారట. అక్కడ వెలసి ఉన్న పరమేశ్వరుని దివ్య వైభవాన్ని వర్ణించడానికి తన అశక్తను మన్నించమని ఆ పరమాత్మని వేడుకున్నారట. సాక్షాత్తు చూడండి, శంకరాచార్యుల వారే ఇలా పలికారంటే ఇంకా సామాన్యులు దైవాన్ని పూర్తిగా కాదు, కొంతైనా సరిగ్గా అర్థం చేసుకున్నామని వర్ణించగలగాని భావించగలరా? దైవలీలలు, మహిమలు, సంకల్ప సిద్ధి, వైభవము, కరుణ అగాధమైన విషయం. సామాన్యులు దాని లోతు తెలుసుకోగలరా? మహామహులకే సాధ్యం కానిది అది. అది స్వామి తత్వం. స్వామివారిని గురించి ఎన్నో రచనలు వచ్చాయి, వస్తున్నాయి, వస్తూనే ఉంటాయి. కానీ విశేషం అంటే ఆ స్వామి రచనలు చదివిన తర్వాత అమ్మయ్య పూర్తిగా స్వామివారి గురించి వర్ణించాను, ఇంకా ఏమీ మిగలలేదు అని ఏ భక్తుడికి కూడా ఏనాడు కూడా అనిపించకపోవడం. అంటే ఇంకా చదవాలి, స్వామి తత్వాన్ని ఇంకా తెలుసుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు పూర్తిగా చెప్పేశాను అని అనలేరు కనుక. ఈ మాట స్వామివారే స్వయంగా చెప్పారు. ఈ రోజే కాదు, ఏ రోజైనా ఎవరికైనా ఎంత కష్టపడి ప్రయత్నించినా, ఏ పద్ధతిలో ఎంత కాలమైనా నా అసలు స్వభావాన్ని అంచనా వేయటం అసాధ్యం, అసాధ్యం, అసాధ్యం. స్వామివారిని దైవంగా విశ్వసించాక కూడా మనకి ఆయన్ని ఎలా పూజించాలో అర్థం కాదు. మళ్ళీ అది కూడా ఆ దైవమే మనకు వివరించాలి. మనం స్వామిని గుండెలో ప్రతిష్ఠించుకోకుండా ఇంటిలోని గోడలన్నీ స్వామి పటాలతో నింపేశాం అనుకోండి, ప్రయోజనం ఏముంటుంది? ఇంకా స్వామి చెప్తున్నారు, ఈ ఫోటోను కాలిస్తే బూడిదైపోతుంది, జేబులో పెట్టుకుంటే కొన్నాళ్ళకు చివికి చినిగిపోతుంది, నీడలో పడేస్తే వెలిసిపోతుంది. కానీ స్వామిని కనుక మన హృదయంలో ప్రతిష్ఠించుకుంటే అది ఎన్నటికీ ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుంది. మనం అర్చన అనగానే ధూప దీప నైవేద్యాలు అందుకుంటాం, కానీ ఆ దైవం దగ్గర లేనిది, ఆయన మనకివ్వనిది మన దగ్గర ఏముంది చెప్పండి? అందుకే స్వామి అననే అన్నారు కదా, నీ మొక్కులు ఆయనకి అక్కర్లేదు, నీవు తెచ్చే పండ్లు, ఫలాలు, కానుకలు, నైవేద్యాలు ఆయనకెందుకు? ఆయన నిత్య సంతోషి, పూర్ణుడు, నిస్సంగుడు, దివ్య తేజుడు. మనం ఈ దైవాన్ని తెలుసుకోవాలంటే ఆ దేవదేవుడు తెలియజేయాలి తప్ప ఎవరూ తెలియజేయాలి. అర్థాలు, అంతరార్థాలు వివరాల్సి కూడా ఆ పరంధాముడే సుమ. చివరిగా ఓ భక్తుడు అన్నటువంటి చిన్న మాట ఏమిటంటే, ప్రభు నీవు
నీవు లేని నేను, నీవు లేని నేను. ఆ భక్తుడు ఏమన్నారంటే, ప్రభు నేను పదం, నీవు అర్థం, నీవు లేని నేను వ్యర్థం అన్నారు. ఎంత చక్కగా స్వామివారి అనుగ్రహం మనకి లభించాలంటే ఆనంద తన్మయత్వంతో ఆ భగవన్ నామస్మరణతో మనకి ఎన్నో 15 రకాల వాహినులు ఇచ్చారు. చక్కగా రామకథారాస వాహిని, భాగవత వాహిని, ధర్మ వాహిని, ధ్యాన వాహిని, ప్రేమ వాహిని, ప్రశాంత వాహిని, జ్ఞాన వాహిని, విద్యా వాహిని, గీతా వాహిని, సందేహ నివారిణి, ఉపనిషత్ వాహిని, సూత్ర వాహిని, లీలా కైవల్య వాహిని, సత్యసాయి వాహిని, ప్రశ్నోత్తర వాహిని. ఇన్ని వాహినులు 26 సంవత్సరాలు స్వామివారు కష్టపడి ఆయన చేత్తో చక్కగా లిఖించి మనందరికీ కూడా ఇచ్చి, మీరందరూ కూడా వీటన్నిటినీ కూడా చక్కగా మీ హృదిలో నిలుపుకోకండి, మీ మదిలో నిలుపుకోండి. మీ ఇంట్లో చక్కటిగా ఆనందం పొందాలంటే ఇవన్నీ కూడా మనం పాటించినప్పుడు భగవత్ అనుగ్రహం లభిస్తుంది. భగవంతుని యొక్క అనుగ్రహం కోసం ఎల్లప్పుడూ మనం సాధన చేస్తూ ఉండాలి. ఆ సాధన ఆనందం కలుగుతూ ఉండాలి. ఆ సాధనలో భగవంతుని ధ్యానంలో మనం ఆ అనుగ్రహాన్ని పొందడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఆ భగవత్ సాక్షాత్కారం సాధన అంటే మనకు కావాల్సింది భగవంతుని పట్ల మనకు గల తీవ్రమైన కోరిక. ఆయనకి తెలియదండి ఆరోగ్యం బాగుంటలేదు, ఆయనకి తెలియదండి ఏదైనా మనస్సు చింతన కలుగుతుంది, ఆయనకి తెలియదు, అన్ని ఆయనకు తెలుసు. తెలియదంటే కానీ మనం ప్రార్థిస్తూ ఉండాలి, మనం ఎల్లప్పుడూ కూడా నామం చెప్తూ ఉండాలి. భగవంతుడు అక్కడ చెప్తూ ఉన్నారు, మాత పిత గురు అని చెప్పి ఆయన పిల్లవాడు పాడుతూ ఉంటే, సాయి మాత పిత అని పాడుతూ ఉంటే వాళ్ళ అమ్మగారిని వెళ్ళి కాపాడారు కదండి. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే కదండి. ఇవన్నీ మనం ఆ సాధన చేయటం వల్ల భగవంతుడి నామస్మరణలో ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి లోటు లేకుండా, లోటు రాకుండా మన జీవన గమ్యంలో చక్కటి అనుగ్రహాన్ని ప్రసాదించడంలో ఎటువంటి అశక్తి లేదు కూడా. అంటే మనం సాధన అంటే గట్టిగా పట్టుకోవడం కాదు, ఒక్కొక్కటి కూడా వదిలించుకోవాలంటున్నారు పరమాత్మ. ఒక్కొక్కటి వదిలించుకోవాలి అంటే మనం గత కాలంలో బనియను, దానిపైన షర్టు, దానిపైన కోటు వేసుకుంటాం అనుకోండి, అప్పుడు మనం ఛాతీని చూడలేం. కానీ మనం కోటు, షర్టు, బనియను తొలగించినప్పుడు మాత్రమే మన ఛాతీని చూడలేం. అంటే తమో గుణమే కోటు, రజోగుణమే షర్ట్, సత్గుణమే బనియన్. ఈ మూడింటిని కనుక తొలగిస్తే మనం ఆత్మ సాక్షాత్కారాన్ని పొందవచ్చు. దీనికోసం మనం చేసే సాధన సహాయపడుతుంది. అంటే భగవంతుని అనుగ్రహం పొందడానికి మనకు కావలసిన అర్హతను సాధన కలగజేస్తుంది. అంటే మనం భగవంతుణ్ణి ఎప్పుడూ కూడా ఆ దేవదేవుణ్ణి ధ్యానిస్తూ ఉండాలని చెప్పి పరమాత్మ ఎంతో హృదయంగమంగా ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తూ, ఇతర చింతను లేక ప్రతిక్షణం స్మరణ చేయుటే తపస్సు, దైవ స్మరణ చేయుటే తపస్సు, భగవంతుడు నీ చేయి పట్టి రక్షించ తొలగుని తమస్సు, నింగి కూలిన చెక్కు చెదరిని సత్య నిరతిని తపస్సు, తలపు మాట చేత ఒకటే త్రికరణ శుద్ధియ తపస్సు, ఇడుముల కడలిన మలి మునిగి తేలిన మరువని సహనమే తపస్సు, నమ్మిన దైవం వెంట నుండనని విశ్వాసమని తపస్సు, ఇతర చింతనలు లేక ప్రతిక్షణం స్మరణ చేయుటే తపస్సు, దైవ స్మరణ చేయుటే తపస్సు, ప్రతి మనిషి శ్రీ సత్య సాయి అని భావించుటమే మది తపస్సు, నేను నాది అను అహం మరచుటే సాయి సన్నిధిని తపస్సు, ఇతర చింతనలు లేక ప్రతిక్షణం స్మరణ చేయుటే తపస్సు, దైవ స్మరణ చేయుటే తపస్సు. ఈ విధంగా మనస్సేకం, వచస్సేకం, కర్మణ్యేకం. ఈ యొక్క కరిష్యే వచనం తవ భగవద్గీతలో కూడా మనం చదువుకున్నప్పుడు 18వ అధ్యాయంలో వస్తుంది. ఇవన్నీ కూడా మనకి మననం చేసుకోవడానికి భగవంతుడిని అంటే సత్యాన్ని ఎప్పుడు కూడా గుర్తించుతూ ఉండాలంట. మానవుడు సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. సత్యాన్ని అసత్యాన్ని సత్యంగా విశ్వసిస్తున్నాడు. ఏ విధమైన పనులు చేయకుండాను భుజించి హాయిగా కాలాన్ని గడపాలని ఆశిస్తాడు. ఇందులో ఎంత అసత్యములో మనం గుర్తించడానికి ప్రయత్నించాలి. ఎట్టి కర్మలు ఆచరించక సుఖంగా నేను భుజించి ఆనందం అనుభవించాలని ఆశించే ఎంత అసత్యం ఉంది. భుజించడం కర్మ కాదా? గాలి తీసుకోవడం కర్మ కాదా? నడవటం కర్మ కాదా? మాట్లాడటం కర్మ కాదా? కర్మ చేస్తూ నేను ఎట్టి కర్మలు చేయటం లేదని భ్రమిస్తున్నాడు. ఇది ఎంత విచిత్రమైన చిత్రం. కర్మ ఆచరిస్తూ నేను ఆచరించడం లేదని భావిస్తున్నాడు. కర్మ ఆచరించక క్షణమైనా ఈ కాయం ఉన్నట్టుకు వీలు కాదు. కాయము కర్మ చేత కట్టబడినది కనుక కర్మ చేసే తీరాలి. అంటే ఎప్పుడూ కూడా మనం చూచేదంతా కూడా భగవత్ స్వరూపము. మనల్ని
స్వామివారు దివ్యాత్మ స్వరూపులారా, ప్రేమ స్వరూపులారా ఎందుకు మనల్ని పిలుస్తారు? అటువంటి స్థితి మనం పొందుతున్నాం కాబట్టి ఈ విధంగా మనం ఆత్మతత్వాన్ని చక్కగా, అంటే నేను అనేటువంటి ఆత్మతత్వం చూసారా, అంటే తనకంటే దైవం ప్రత్యేకంగా లేడు. మానవుడు వృద్ధుడు గాని, యువకుడు గాని, లేదా చిన్న పిల్లవాడు గాని, స్త్రీ గాని, రాజు గాని, రైతు గాని, భిక్షకుడు గాని, తను తాను విచారించుకుని చెప్పుకునే సమయంలో ప్రతి ఒక్కరూ కూడా నేను నేను అనే పదం ఉచ్చరిస్తాం. నేను భిక్షకుడుని, నేను రాజును, నేను స్త్రీని, నేను పురుషుడను, నేను వృద్ధుడను, నేను చిన్న బాలును, ఈ అన్నింటి యందు కూడా నేను అనేటువంటి సమత్వము తత్వం ఉచ్చరించబడుతూ ఉన్నది. ఈ నేను అనే తత్వమే ఆత్మతత్వం. ఆ నేను అనే తత్వమును సరిగా గుర్తించుకొనలేక తెల్లవారి లేచింది మొదలు రాత్రి పరుకుండేంత వరకు కూడా ఈ నేను అనే పదమును ఉపయోగపెడుతున్నాడు మానవుడు. ఆ నేను అనే పదమును వ్యర్థంగా ఉపయోగపెడుతున్నాడు కనుక జీవితమే వ్యర్థమైపోతున్నది. ఇది నా దేహము అంటున్నాడు. నా దేహం అనుకున్నప్పుడు దేహమునకు తనకు ఒక ప్రత్యేకమైన తేడా ఉంటున్నది కదా. నీవు దేహము కంటే ప్రత్యేకంగా ఉంటున్నావు కదా, అసలు నీవెవరు? ఈ విధమైన సత్యమైన విచారణలో ఏ మానవుడు కూడా ప్రవేశించడం లేదు. అంటే ఇవన్నీ కూడా మనం సర్వకర్మలు కూడా భగవత్ ప్రీత్యర్థం అనే భావనతో మనం ఉన్నప్పుడు భగవంతుడు ఆయన మధుర హృదయుడు కదా. ఆ మధుర హృదయాన్ని మనం పొందాలంటే భగవంతుని యొక్క అనుగ్రహం కోసం ప్రార్థిస్తూ, భగవత్ తత్వాన్ని మనం అవలోకనం చేసుకుంటూ, భగవత్ చింతన చేస్తూ, భగవంతుని యొక్క ఆ యొక్క సత్సంగములలో పాల్గొంటూ, ఎక్కడ భగవన్ నామస్మరణ వినపడుతుందో, ఎక్కడ భగవత్వం ఉంటుందో చెవులు నిక్కబడుచుని వింటుంటూ, కాళ్ళు అక్కడికి పరిగెత్తుకుని వెళ్తూ చక్కటి ఆ దివ్యమంగళకర తేజో స్వరూప అనుగ్రహాన్ని మనం ఆస్వాదించినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా భగవంతుడు చక్కని అనుగ్రహాన్ని మనకు ప్రసాదిస్తాడు అనేటువంటి దానిలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అటువంటి అనుగ్రహం మనం పొందాలి అంటే మనకు కావాల్సింది ఏంటంటే భగవంతుడు చెప్పింది అలసటకు తావివ్వకూడదు అంటే లేజినెస్ ఈజ్ రెస్ట్ అండ్ డస్ట్, రియలైజేషన్ ఈజ్ రెస్ట్ అండ్ బెస్ట్. ఈ నిరాకరుడైన భగవంతుడు నరాకారుడై వచ్చిన వేళ పరమాత్ముడై పత్తీసుడై ప్రేమస్వరూపుడై మనందరి మధ్యలో కొలువున్న వేళ ఇప్పుడు సాధించలేకపోతే ఇంకెప్పుడు సాధించగలం? ఎప్పుడైనా సరే మనం సాధించాలంటే మనలో ఉన్నటువంటి లేజినెస్, ఈ రస్ట్ అండ్ డస్ట్, ఈ రెండింటిని కూడా అంటే ఎన్ని జన్మలు అనుభవించడానికి చివరికి సాధించాల్సింది ఇదే. మనం హైదరాబాద్ నుంచి బయలుదేరి పుట్టకొర్తి వచ్చినా, స్వామిని తెచ్చినా, తిరుపతి ఇవన్నీ తెలిసినా కూడా, ఎంతమంది బంధువులు ఇళ్ళకెళ్ళినా కూడా చివరికి చేరవలసింది సొంతింటికే కదా. అలాగే సముద్రం నీరు సూర్యుని ద్వారా ఆవిరైన తర్వాత మేఘాలుగా మారి వర్షము ద్వారా భూమిని చేరి కాలువగా మారి నదిలో చేరి ప్రవహించి చివరికి సముద్రంలో కూడా చేరుకోవాలి. అలాగే ఎన్ని జన్మలు ఎత్తినప్పటికీ కూడా స్వస్థమైన భగవంతుని జీవితమే జీవిత లక్ష్యం. కాబట్టి ఈ రోజున ఇటువంటి చక్కని అనుగ్రహాన్ని స్వామివారు నాకు ప్రసాదించినందుకు, ఈ యొక్క అనుగ్రహంతో నాకు ఏదైనా ఉచ్చారణ దోషాలు, నా మాటల్లో తప్పులు జరిగిన స్వామివారిని క్షమించుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన నాన్నగారు లక్ష్మీనారాయణ గారికి, అమ్మ వరలక్ష్మి గారికి, సమూహ సాయి కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్సులు అర్పించుకుంటూ జై సాయిరాం, జై జై సాయిరాం.